హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. మొండితనం అనేది సాధించడంలో ఉండాలి, అలాగే అంతేకాని వాదించడంలో కాదు. ధనాన్ని చూసి దరిచేరే బంధువులు, అందాన్ని చూసి కలిగే ప్రేమ, అవసరం కోసం కలుపుకునే స్నేహం ఎప్పటికీ శాశ్వతం కావు. దూరంగా ఉన్నవారిని దగ్గర చేసే శక్తి, అలాగే దగ్గరగా ఉన్నవారిని దూరం చేసే శక్తి ఒక్క నోటి మాటకే ఉంటుంది. అది కత్తి కంటే కూడా పదునైనది, అలాగే అమృతం కన్నా కూడా మధురమైనది. కొద్ది కోరికలతో, అలాగే చిన్న విషయాలతో సంతృప్తి పడడమే ఉత్తముల లక్ష్యం. ఒక స్త్రీ పురుషుని కంటే బలమైనది కాకపోవచ్చు, కానీ ప్రతి ఒక్క పురుషుని బలహీనత స్త్రీయే. నిజమే కదండి? ఒక స్త్రీ తన బాధలను మీతో మనస్ఫూర్తిగా పంచుకుంటుంది అంటే దాని అర్థం మిమ్మల్ని ఎంతగానో నమ్ముతుంది అని. మీ నుండి వచ్చే సమాధానం ఆమెకు ఎంతో ధైర్యాన్ని ఇస్తుందని అర్థం. సహాయం చేసే స్తోమత ఉన్న సాటి వారికి సహాయం చేయలేని వ్యక్తి భగవంతుడిని బంగారు పువ్వులతో పూజించిన వ్యర్థమే కదండి. మీరు చేసే మంచి పని ఏదైనా సరే, దాని ఫలితం జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు మిమ్మల్ని తప్పకుండా వచ్చి చేరుతుంది. ఒక మనిషి ఏదైతే ఉంది అని ఎగిరెగిరి పడుతాడో, అలాగే దేన్నైతే చూసుకుని మురుస్తూ ఉండిపోతాడో అది తప్పకుండా దూరం అవుతుంది. గుర్తుంచుకోండి, నేను అనే ఆత్మాభిమానం ఒక మనిషిని ఎంతగా పైకి తీసుకువస్తుందో, నేనే అనే అహంకారం ఆ మనిషిని అంతగా దిగజారుస్తుందని గుర్తుంచుకో. ఒకరు మీ పక్కన ఉంటే మీ స్థాయి పెరగడం కాదు, మీరు పక్కన ఉంటే వారి యొక్క విలువ పెరిగే స్థాయికి మీరు ఎదగాలని గుర్తుంచుకో. అదే మీ విజయం అంటే. స్వర్గాన్ని నరకంగా చేసేది, అలాగే నరకానికి కూడా స్వర్గంగా మార్చేది మన మనస్సే. గుర్తుపెట్టుకోండి, డబ్బును అనేక విధాలుగా సంపాదించవచ్చు, కానీ కోల్పోయిన గౌరవాన్ని మాత్రం ఏ విధంగానూ సంపాదించలేము. గుర్తుపెట్టుకోండి, ఒక కొబ్బరి చెట్టు పెరిగే కొద్దీ పాత మట్టలు రాలిపోతూ ఉంటాయి, అలాగే మీలో జ్ఞానం పెరిగే కొద్దీ తన పరభేదాలు తొలగిపోతూ ఉంటాయి. నిజమే కదండి? 100 అబద్ధాలు చెప్పి నమ్మించే ప్రయత్నం చేయడం కంటే ఒక్క నిజం చెప్పి క్షమించు అని అడగడం చాలా ఉత్తమం. నిజం అనే వెలుగు ముందు, అలాగే నింద అనే చీకటి ఎంతో కాలం నిలవదు. అందుకే ఎవరో ఏదో అన్నారని బాధపడకు. కాలమే వారికి తగిన రీతిలో బుద్ధి చెబుతుంది. అన్నీ తెలిసినవాడు అలాగే మౌనంగా ఉంటాడు. ఏమీ తెలియనివాడు ఎప్పుడూ కూడా మాట్లాడుతూ అన్నీ నాకే తెలుసు అని విర్రవీగుతూ ఉంటాడు. వారిని అస్సలు పట్టించుకోకండి. విలువలు అనేవి బోధిస్తుంటే బాగానే ఉంటాయి, కానీ పాటిస్తేనే బాధిస్తూ ఉంటాయి. కానీ వాటి యొక్క ఫలితాలు భవిష్యత్తులో బలంగా ఉంటాయి. గుర్తుంచుకోండి, బాధైనా సంతోషమైన ఒంటరిగానే అనుభవించడం నేర్చుకో. ఎందుకు అంటే మనం సంతోషంగా ఉన్నామని తెలిస్తే బయటకు నవ్వుతూ లోపల ఓర్వలేనితనం, అలాగే మనం బాధలో ఉంటామంటే బయటకు బాధ నటిస్తూ లోపల సంతోషపడే వాళ్ళు చాలామందే ఉన్నారు. మన భావోద్వేగాలను ఉన్నవి ఉన్నట్టుగా ఎదుటి వ్యక్తి ముందు బయట పెట్టినప్పుడే మనం చులకనైపోతాము. ఈ సమాజంలో నటించిన వాడే గొప్పగా జీవిస్తున్నాడు. చెయ్యి జారిన బంధం, అలాగే నోరు జారిన మాట ఎప్పటికీ తిరిగి రావు. అందుకే మాట్లాడే ముందు బాగా ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడండి. కొందరి మనసులకు ఉండి చాలా అంటే చాలా ప్రమాదకరమైన వ్యాధి ఒకరు బాగుపడుతూ ఉంటే చూడలేకపోవడం. నిజమే కదండి? మనం ఏదైనా మంచి సాధించాలి అనుకున్నప్పుడు ముఖ్యంగా ఉండాల్సినవి 2 గుణాలు. మొదటిది ప్రేమించే స్వభావం, ఇక రెండవది విమర్శలను భరించే సహనం. ఇవి మీకు ఉంటే జీవితంలో ఏదైనా సాధించగలరు. రాత్రి లేని పగలు లేదు, కష్టం లేని సుఖం లేదు, అలాగే ప్రయత్నం లేని ఫలితం కూడా లేదు. గుర్తుంచుకోండి, ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో, ఎక్కడ ఎదగాలో, ఎక్కడ ఒదగాలో తెలుసుకుంటూ ముందడుగు వెయ్యడమే జీవితం అంటే.
మాటలకి కూడా అర్థాలు వెతికేవారు పరాయివారు. మౌనాన్ని కూడా చదవగలిగిన వారే మన వాళ్ళవుతారు. గుర్తుంచుకోండి. నిన్నుగా నమ్మిన వారికి ప్రాణమివ్వు, అలాగే నిన్ను వదిలి వెళ్ళే వారికి దారినివ్వు. అలాగే సమయం నీది కానప్పుడు కాస్త ఓపిక పట్టు. అదే సమయం నీ విలువ వాళ్ళకి తెలియజేస్తుంది. ఎంత ఓపికతో ఉంటే అంత గొప్ప స్థాయికి చేరుకుంటావు. మనకు ఎంత ధనం ఉన్నా కూడా ఆకలి వేస్తే తినేది మాత్రం ఆహారాన్నే. మనకు ఎంత గుర్తింపు ఉన్నా కూడా అందరూ చూసేది మన గుణాన్నే. గుర్తుపెట్టుకోండి. అన్నది మాటే అయినా ఏమవుతుంది అని తేలికగా తీసుకోకు. ఎందుకు అంటే నరం లేని నాలుక అన్న మాటకు నరాలన్నిటినీ జీవం పోసే హృదయం గాయపడుతుందని గుర్తుంచుకో. మనం ఎవరో తెలియకుండా మన గురించి తప్పుగా మాట్లాడుతున్నారు అంటే బాధపడవలసిన అవసరం లేదు. శునకాలు కూడా తెలియని వారిని చూసి మొరుగుతూ ఉంటాయి. అంత మాత్రాన మనం చెడ్డవాళ్ళం అయిపోము. నిజమే కదండి. వ్యక్తిత్వం అనేది కొంటే రాదు, తల్లిదండ్రులు నేర్పిస్తే వస్తుంది, గురువుల దగ్గర నేర్చుకుంటే వస్తుంది, కొందరికి పుట్టుకతోనే వస్తుంది. సరైన వ్యక్తికి వ్యక్తిత్వమే ఆస్తి. నిజమే కదండి. సంతోషంలో అందరూ మన దగ్గరే ఉంటారు, కానీ ఎప్పుడైతే మనకు బాధ కలుగుతుందో అప్పుడు మాత్రం ఎవ్వరూ ఉండరు. ఎవరైతే నీ బాధను పోగొట్టి నిన్ను సంతోష పెడతారో వారే నిజమైన మిత్రులు అని తెలుసుకో. అగ్గిపెట్టెలోని చివరి అగ్గిపుల్ల వెలిగించడంలో ఉన్న జాగ్రత్త మొదటి అగ్గిపుల్ల వెలిగించడంలోనూ ఉండాలి. అలాగే జీవితంలో ఆనందంగా ఉండాలి అంటే మీరు నిర్ణయం తీసుకునే మొదటి క్షణాన్ని కూడా చివరి క్షణంలానే ఆలోచించాలి. ఎప్పుడూ కూడా లేని దాని గురించి దిగులు పడకు, ఉన్నదాని గురించి గొప్పలు పోకు. దేన్నైనా మార్చే శక్తి రేపటికి తప్పకుండా ఉంటుంది. మనకు లేనిది రావచ్చు, ఉన్నది పోవచ్చు, ఏదైనా జరగవచ్చు. ఆశ పడడం అలాగే ఆరాట పడడం అవి జ్ఞానులు చేసే పను. గౌరవం అనేది గుణాన్ని చూసి ఇస్తారే తప్ప ధనాన్ని చూసి కాదు. ఎందుకు అంటే నువ్వు చెప్పులను ఎంత ఖరీదు పెట్టి కొన్నా సరే గుడి బయటే వదిలేస్తావు. కొద్ది ఖరీదు పెట్టి కొన్న కొబ్బరికాయను మాత్రం గుడిలోకి తీసుకువెళ్తావు. నిజమే కదండి. అర్థమైంది కదా. మనల్ని బాగున్నావా అని అడిగే వ్యక్తుల కంటే మనం బాగుండాలి అని కోరుకునే వ్యక్తులు ఉండడం ఎంతో అదృష్టం. అలాంటి వారిని ఎప్పటికీ వదులుకోకండి. ఎదుటి వ్యక్తి గౌరవించలేదని బాధపడకు, నీకు మర్యాద ఇవ్వలేదని ఆవేశపడకు. నిన్ను గౌరవించేంత అర్హత వారికి లేదని తెలుసుకో. అలాగే మీకు మర్యాద ఇచ్చేంత సంస్కారం వారికి లేదని అర్థం చేసుకో. అయితే ఒక స్త్రీ నిన్ను నమ్మి నీతో అన్నీ చెప్పుకుంది అంటే దాని అర్థం ఇంకెవ్వరిని అంతలా నమ్మలేదు అని అర్థం. కాబట్టి నువ్వు కూడా ఎవరైనా బాధలో ఉన్నప్పుడు కానీ సంతోషంలో ఉన్నప్పుడు కానీ నీ దగ్గరికి వచ్చి ఒక స్త్రీ నీతో చెప్పుకుంది, ప్రతి ఒక్కటి నీతో చెప్పుకుంటుంది అంటే దాని అర్థం నువ్వే ఆలోచించు. అర్థమైంది కదండి. కాబట్టి ఆ స్త్రీ చెప్పినవన్నీ కూడా నీ మనసులోనే దాచుకో. ఆమె బాధను తీర్చడానికి కొంచెమైనా సహాయపడు. సో చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి చాణక్య నీతి అలాగే మరిన్ని మోటివేషనల్ వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్య నీతిలో చాణక్యులు వారు మన జీవితాలకు సంబంధించి ఏ మంచి సూక్తులు మనకి చెప్పబోతున్నారు అన్నది రేపటి వీడియోలో తెలుసుకుందాం. మరి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అలాగే ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ అందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.